ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అయితే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 1 పేతురు 2:9. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున మీకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్య ప్రకారం దేవుని ప్రత్యేకమైన సొత్తైన ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. ఇది ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి భావనతో కూడిన దేవుని వాక్యం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఉన్నతమైన స్థానం మరియు బాధ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ఏర్పరచబడిన వంశము, దేవుడు తన సొంత మహిమను ప్రదర్శించడానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మనం దేవునికి మరియు లోకానికి మధ్యవర్తులుగా ఉంటూ ఆయన రాజ్య భాగస్థులుగా ఉన్నాం. పాపము నుండి వేరు చేయబడి దేవుని కొరకు పవిత్రులుగా జీవించే ప్రజలను. మనం లోకానికి వేరే ప్రత్యేకమైన వారము, దేవుని సొంత ఆస్తి వంటి వారు. ఈ వాక్యం మనకు ఎంతో ధైర్యాన్ని, విలువని ఇస్తుంది. నేడు ప్రభువైన యేసు ఎలాగ సెలవిస్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతుంది. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను, నేను మిమ్మల్ని రూపించి ఉన్నాను. మీరు మీ తల్లి గర్భంలో మీ ఎముకలు ఇంకను రూపింపబడక మునిపే నేను మిమ్మల్ని ఎరిగాను. కనుకే నేను పనికి మాలిన వాడని దానను అని స్నేహితులారా మిమ్మల్ని గూర్చి మీరు అనుకొనకండి, అందరూ నన్ను మర్చిపోయారు కదా అని మీరు భావించకండి. నేను దేవుని చేత ఏర్పరచబడే పాత్రను అని భావించండి. నేను దేవుని ప్రణాళికలో అనుసంధానమై ఉన్నాను. నేను ఈ లోకానికి ఏకాకిని కాను అని ధైర్యం చెప్పండి. ఈ రోజు నుండి అధిక ఫలించు నిమిత్తమే దేవుని హస్తం మనల్ని నడిపిస్తుంది. అలాగ మనలను నడిపించి ఆయన కృపనిచ్చును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నేటి దినాన మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, రాత్రంతా కాచినందుకు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రం. దేవా, మేము పరిశుద్ధంగా ఉండడానికి మాకు సహాయం దయచేయము. నీతిమంతులుగా నిన్ను వెంబడించడానికి నీ కృపను మాకు దయచేయము. దేవా, మాకు ఏ కీడు మరియు ఏ నష్టము మా యొద్దకు ఎప్పుడూ కూడా రాకుండా మీ నామమునకు మేము విడుదల పొందుటకు మీ కృప మాకు దయచేయం. మా కుటుంబాల్లో ఉన్న అద్భుత కార్యాలు జరిగించు. దేవా, మేము సమృద్ధి కలిగి ఉండినట్లు కృపను అనుగ్రహించి మీ యొక్క ఘనత వహించు పాత్రలుగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి. మేము ఎవరో కాదు, మీ గొప్ప ప్రేమ వల్ల మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. దేవా, నీవు మమ్మల్ని ఏర్పరచుకొనుచున్నావు, మమ్మల్ని నీవు ఎన్నుకున్నావు. మా జీవితం పట్ల నీకు ఒకే ఉద్దేశం కలదు. దేవా, మేము మరిచిపోయామని లేదా అనర్హుడమని అనిపించినప్పుడు కూడా మేము మీ బలమైన చేతులతో ఎన్నుకోబడిన పాత్రనని మాకు గుర్తు చేసినందుకే మీకు వందనాలు. ప్రభా, మమ్మలను ఫలవంతము చేయండి. ప్రభా, మా అడుగులు మరియు నిర్ణయాలను మీ ద్వారా నడిపించే కృప మాకు దయచేయండి. యేసయ్య, మేము రాజులైన యాజక సమూహముగా ఉంటూ మా చుట్టూ ఉన్న వారి నిరీక్షణ, స్వస్థత మరి మీ ప్రణాళిక తీసుకుని వచ్చినట్లు మాకు సహాయం చేయండి. దేవ, ప్రతిరోజు మీ సొత్తుగా ఉండటకు, మేము మీకు లోబడి జీవించడం మరియు మీ శరీరానికి మీకు పరిశుద్ధముగా మరియు అంగీకారయోగ్యంగా సజీవముగా అర్పించుటకు మాకు సహాయం దయచేయండి. లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలు మీ ఏ శోధన మమ్మల్ని తాకుండా సాధించు. ప్రభా, మాకు సంబంధించి ప్రతి దాన్ని పరిపూర్ణము చేయండి. ఈ దినాన వివాహదినాలు, పుట్టినరోజులు, వాతావరణ పరిస్థితులు, స్కూల్స్కి, పిల్లల కాలేజీస్కి, వారి పనిపాటల్లో మీరే సహాయం చేసి మీ హస్తము మా మీద ఉండినట్లు మీ కృపను మాకు అనుగ్రహించి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.